అందరికీ నమస్కారం. సోనం వాంగ్‌చుక్ ఇప్పుడు పేపర్‌లో, టీవీల్లో బాగా కనిపిస్తున్నటువంటి విద్యావేత్త, శాస్త్రవేత్త, ఉద్యమకారుడు. ఈయనెవరంటే లదాఖ్‌కి చెందినటువంటి గొప్ప విద్యావేత్త. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే 'త్రీ ఇడియట్స్' సినిమా చూసాం మనం. ఇది చాలా ఫెమిలియర్. అమీర్ ఖాన్ నటించాడు. తెలుగులోను అదేవిధంగా తమిళంలో విజయ్ ఇప్పుడు చీఫ్ మినిస్టర్, అప్పుడు స్టార్ యాక్టర్ విజయ్ నటించాడు. ఆహ్, ఈయన 'త్రీ ఇడియట్స్' సినిమా ఈయన ఆధారంగానే తీసినటువంటి సినిమా. అంటే విజ్డమ్‌కు, నాలెడ్జ్‌కి తేడా ఏంటనేది ఇంటలెక్చువాలిటీకి అండ్ విజ్డమ్‌కి ఉన్న తేడాను 19వ సంవత్సరంలోనే చెప్పినటువంటి గొప్ప విద్యాధికుడు సోనం వాంగ్‌చుక్. లదాఖ్‌కి చెందినటువంటి ఈయన గొప్ప శాస్త్రవేత్త కూడా. ఎన్నో ప్రయోగాలు చేసి అక్కడ మిలిటరీకి, అక్కడ ప్రజలకు, విద్యకు ఉపయోగపడే విధంగా ఎన్నో సాంకేతిక పరిజ్ఞానాలను భారతదేశానికి పరిచయం చేశాడు. సో, అంత గొప్ప శాస్త్రవేత్త సోనం వాంగ్‌చుక్. ఆయన లదాఖ్ స్వేచ్ఛ కోసం, అక్కడ ప్రజల కోసం, భారతదేశ ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు కూడా చేశారు. ఇప్పుడు ఎందుకు ఆయన వార్తల్లో ఉన్నారు అంటే, ఇటీవల జరిగినటువంటి లీ నీట్ పేపర్ లీకేజ్‌లో చాలామంది పిల్లలు చనిపోయారు. సూసైడ్ చేసుకొని. ఈ పేపర్ లీక్ కారణమైనటువంటి విద్యాశాఖ మంత్రి అంటే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఒక ఉద్యమం వచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ ఈ ఉద్యమాన్ని చేపట్టింది. దీనికి మద్దతుగా అంటే కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టినటువంటి ఉద్యమానికి మద్దతుగా ఆయన ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. జంతర్ మంతర్‌లో జరుగుతున్నటువంటి ఢిల్లీలోని జంతర్ మంతర్ అనేది ధర్నాలు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఉద్యమంలో నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఇప్పటికి 19 రోజులయ్యింది. 20 రోజుకు చేరుకుంటోంది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. అంటే ఈ ఉద్యమాన్ని గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అన్నా హజారే లోక్‌పాల్ బిల్ పెట్టాలని ఒక ఉద్యమం చేశాడు. అప్పుడు 12 రోజులు చేసిన తర్వాత అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించి వచ్చి ఆ బిల్ పెట్టడానికి అంగీకరించి చర్చలు జరిపి ఆ ఉద్యమాన్ని ఆపారు. కానీ ఇప్పటికి 20వ రోజు చేరుకుంటున్నప్పటికీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గాని అసలు కనీస స్థాయిలో స్పందించట్లేదు. ఈ ఉద్యమానికి రోజు రోజుకు ప్రజల సపోర్టు, నాయకుల సపోర్టు, ఉద్యమకారుల సపోర్టు పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కనీస నైతిక బాధ్యత వహించకుండా ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి ఏమో టూర్‌లో ఉన్నారు. విద్యాశాఖ మంత్రి ఏమో ఏదేదో ప్రోగ్రామ్స్‌లో హ్యాపీగా ఉన్నారు. కానీ ఇక్కడ తమ శాఖకు సంబంధించి, దేశానికి సంబంధించి ఒక సమస్యపై ఉద్యమం జరుగుతుందని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇదిలా ఉండగా కొంతమంది యూట్యూబర్స్ అంటే జర్నలిస్టులమని చెప్పుకుంటున్నటువంటి యూట్యూబర్సు సోనం వాంగ్‌చుక్ అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమంలో సమోసాలు తింటున్నారు, ప పఫ్స్ తింటున్నారు, అవి తింటున్నారు, ఇవి తింటున్నారు వీడియోలు చేస్తున్నారు. సమస్య చెప్పకుండా, ఏం జరుగుతుందో చెప్పకుండా ఇవి తింటున్నారు, అవి తింటున్నారని చెప్పడం అనేది ఏ విధంగా ఈ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడానికి ఒక ప్రయత్నం జరుగుతుందనేది అర్థమవుతుంది. కనీసం బుద్ధి లేని, సిగ్గు లేని చాలామంది జర్నలిస్టులని చెప్పుకుంటున్న వాళ్ళు. అంటే చాలామంది ఇందులో నేను చూసిన వాళ్ళు తెలుగు జర్నలిజంలో చెప్తున్న వాళ్ళు జర్నలిస్టులు అని చెప్పుకున్నప్పుడు ప్రెజెంటర్స్. వాళ్ళకనేసి ఏ రోజు జర్నలిజం చేయరు, 4 అక్షరాలు రాయడం రాదు. ఎవరో రాస్తే ప్రాంప్టర్‌లో చదివే కొంతమంది జర్నలిస్టులు అని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది యాంకర్స్, ప్రెజెంటర్స్ సోనం వాంగ్‌చుక్ అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఉద్యమం సరిగా లేదని ప్రచారం చేస్తున్నారు. నిజానికి 2 వీడియోలు చూసిన తర్వాత నాకు బాగా నవ్వొచ్చింది. వాళ్ళని చూసి ఎంత దారుణంగా ఉన్నారేంటి అనిపించింది. ఆమరణ నిరాహార దీక్షలో సమోసాలు తింటున్నారు అని చెప్పారు. అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నది సోనం వాంగ్‌చుక్. అక్కడ ఉన్నటువంటి ఆయన సపోర్టర్స్ కానీ, మద్దతుదారులు కానీ, ఆ ఉద్యమం ప్రారంభించిన వాళ్ళు కానీ ఆమరణ నిరాహార దీక్ష చేయట్లేదు. ఆందోళన చేస్తున్నారు. నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నది కేవలం సోనం వాంగ్‌చుక్ మాత్రమే. కాబట్టి ఈ కనీస నాలెడ్జ్ కూడా లేకుండా వీడియోలు చేస్తూ ఉన్నారు. సరే ఇవన్నీ పక్కకు పెడితే సోనం వాంగ్‌చుక్ లాంటి గొప్ప విద్యావేత్త దేశం కోసం ఎన్నో చేశారు. ఇలాంటి ఆయన ఉద్యమం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు అంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే కనీసం విద్యాశాఖ మంత్రి వచ్చి లేదంటే ప్రభుత్వం తరపున ఒక మనిషి వచ్చి, ఒక ప్రతినిధి వచ్చి వాళ్ళతో చర్చలు జరిపి జరిగిన ప్రాబ్లమ్ ఇది. ఇలాంటి చర్యలు తీసుకున్నాం. మీరు నిరాహార దీక్ష ఆపండి. మేము భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఒక హామీ ఇవ్వలేని దుస్థితిలో కేంద్ర పరిపాలకులు ఉన్నారనేది ఈ వాంగ్‌చుక్ చేస్తున్నటువంటి ఆందోళన బట్టి అర్థమవుతుంది. అంటే నేను ప్రభుత్వాన్ని ఎక్కడ తప్పు పట్టట్లే. కానీ జరిగినటువంటి తప్పుకి నిరసన జరుగుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉంది. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులందరినీ బాధ్యత తీసుకోవాల్సినటువంటి ప్రధానమంత్రి కూడా
ఈ విషయంలో స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో ప్రజాస్వామ్యానికే వాల్యూ లేకుండా పోతుంది. అంటే ఒక పార్టీ తీసుకున్న నిర్ణయం, జరిగిన తప్పుని వాళ్ళు ప్రజలందరూ అంగీకరించాలి అనే ఆలోచన ఉండడమే పెద్ద తప్పు. కాబట్టి ఈ విషయంలో ప్రధానమంత్రి తక్షణమే చర్యలు తీసుకొని కేంద్రం నుంచి ఒక ప్రతినిధిని పంపించి ఎప్పుడన్నా తప్పులు జరిగినప్పుడు, నిరసనలు జరిగినప్పుడు వాటిని ప్రభుత్వం సైడ్ ఒక సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉంది. ఈ విషయాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖచ్చితంగా అడుగుతారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం అయినా సరే, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి బాధ్యత ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి అవసరం ప్రజాస్వామ్యంలో ఎవ్వరికైనా ఉంటుంది. థ్యాంక్ యూ.